అవును శ్రీదేవి, నీకేం జరగదు. గంగమ్మ ఇంతవరకు ఎవ్వరికీ ఊరు దాటి వెళ్లే అవకాశం ఇవ్వలేదు. కాని గంగమ్మ నీకిచ్చింది. నీకున్న శక్తి నీకు తెలియదు. చిన్నప్పటినుంచి పక్కనే ఉండి చూస్తున్న నాకు తెలుసు. శివ, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుకో. పర్వాలేదమ్మా, మీ అబ్బాయి ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడు. అనేక ప్రశ్నలు ఉద్భవించడం సహజం. వాటిని నివృత్తి చేయడం మన ధర్మం. సరే, మీరడిగినట్టు కంటికి కనిపించే ప్రకృతినే ప్రామాణికంగా తీసుకుందాం. మనం తినే ఆహార ధాన్యాలు, పండే పంటలులాగే ఉదాహరణకు పాములు, ఎలకలను ఇంకా ఎన్నో కీటకాలను అడ్డు తొలగించి పర్యావరణాన్ని కాపాడటంతో పాటు పంటల్ని కాపాడి మన ఆకలి తీరుస్తున్నాయి. పాము కాటుతో ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అది కూడా పర్యావరణ రక్షణేనా స్వామి? ఏ పాము తనకు తానుగా వచ్చి కాటు వేయదు.